కార్యకర్తల్ని నాయకులుగా మార్చుకోగలిగే అవకాశం స్థానిక సంస్థలు ఎన్నికలిస్తాయి. అంటే గ్రామాల్లో పనిచేసే కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండేది కార్యకర్తలు. కార్యకర్తలు నాయకులుగా రూపాంతరం చెందించుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయి. పార్టీ కార్యకర్తల్ని రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా, సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా రకరకాల స్థాయిల్లో వాళ్ళను అప్‌గ్రేడ్ చేసుకునేటట్టు ఎలక్షన్‌లకు ఎట్లా ప్రిపేర్ కావాలనే దాని వ్యూహం దిశానిర్దేశం చేయడానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి దిశానిర్దేశం మేరకు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. సరిగ్గా ఇదే జూన్, జూలై సందర్భం. కాకపోతే సంవత్సరం 2001. 2001లో గులాబీ జెండాను ఎగిరేసి కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు పోలే. పార్టీ పెట్టిన 70 రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయినాం. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా నిరూపించుకున్నాం. మరి అప్పుడు తెలంగాణ వస్తుందో రాదో అని తెలియనప్పుడే వందలాది మంది జెడ్పీటీసీలను, వేలాది మంది ఎంపీటీసీలను, వేలాది మంది సర్పంచ్లను, వేలాది మంది వార్డు సభ్యులను గెలిపించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే సత్తా చాటడం, దానికి అధికారం ఉన్నది లేదని కాదు. ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారు, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యకర్తలు ఎవరు, నాయకులు ఎవరు, ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా రేపు ఎన్నికలు ఉండబోతున్నాయి. ఖచ్చితంగా తీర్పు ఎట్లా ఉంటుందో ఎన్నికల ఫలితాల రోజు మీరు ఉంటారు కదా మాట్లాడను గారు. ఖచ్చితంగా ఫలితాల రోజు కూడా రండి. ఫలితాల రోజు కూడా మాట్లాడదాం. 2 నెలల్లో అయిపోయి 3 నెలలు ఉంటుంది కదా.